నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. అనాలిసిస్ పోయే ముందు నిన్న మనం ఏం చెప్పుకున్నాం, ఈరోజు ట్రేడింగ్ ఎలా జరిగిందో ఒకసారి చూద్దామండి. ఈరోజు చూసినట్టయితే నిన్న మనం 3 సినారియోస్ అయితే డిస్కస్ చేసాం. సినారియోస్ ఏంటంటే ఒక్క నిమిషం. ఓకే. నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఇది 24 5/20/11 ఉందా? దీని కింద గాని ట్రేడ్ అవుతా ఉంటే మనం ఒక పుట్ పొజిషన్ తీసుకుందాం అనుకున్నాం. కానీ ఎగ్జిక్యూట్ అయితే కాలేదు. ఇంకో సినారియో ఏంది? మార్కెట్ ఫ్లాట్ డ్రాప్ అయిన తర్వాత పైకి గాని వెళ్తే అంటే ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా! ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫస్ట్ టైమ్ రిజెక్షన్ అయితే తీసుకొనిండని చెప్పాను. మళ్ళీ సెకండ్ రిజెక్షన్ కోసం వెళ్ళి మళ్ళీ కిందకి వస్తేనే అంటే ఈ స్వింగ్ ఏదైతే ప్రీవియస్ స్వింగ్ చేసిందో ఆ స్వింగ్ బ్రేక్ అయితేనే మనం ట్రైన్ అది ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పాను. కానీ అట్లయితే జరగలేదు. మార్కెట్ అనేది మనం అనుకున్నట్టు వెళ్ళింది. ఫస్ట్ రిజెక్షన్ అయితే ఇచ్చింది మనం చెప్పినట్టు. సెకండ్ రిజెక్షన్ కోసం వెళ్ళింది. కానీ అది ఆల్మోస్ట్ అది ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. అదైతే కిందకి రాలేదు. ఒకవేళ కిందకి వచ్చుంటే ఈ స్వింగ్ కింద మన ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఉండేది పీ సైడ్. ఇది కూడా కాలేదు. ఇంకా థర్డ్ సినారియో ఏంది? 24/700 దగ్గర మనం ఒక పుట్ తీసుకున్నాం. అది ప్రైస్ యాక్షన్ బట్టి అనుకో. కానీ మార్కెట్ ఇంకా లాస్ట్ ఎండింగ్ అప్పుడు 24/700 దగ్గరికి వచ్చింది. సో, ఈరోజు ఓవరాల్‌గా మన ట్రేడ్స్ అయితే ఏ ఒక్క ట్రేడ్ కూడా ఎగ్జిక్యూట్ అయితే కాలేదు. ఈరోజు ఒక కంప్లీట్‌గా నో ట్రేడింగ్ జోన్‌లోనే ఉండిపోయింది మనకి. అంటే ప్రైస్ యాక్షన్ అలా బిహేవ్ చేసింది. అంటే మనం పుట్ సైడ్ తీసుకుందాం అనుకున్నాం. కానీ ఎటువంటి ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ కాలేదు పుట్ సైడ్. ఓకే. ఇంకా రేపటి గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి. ఈ అనాలిసిస్ అంతా తీసేద్దాం. ఇదంతా మనకు అక్కర్లేదు. రేపైతే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ట్రేడ్ చేయడానికి. మనం చాలా సింపుల్‌గా అనాలిసిస్ చేద్దాం రేపు ట్రేడ్ చేయడానికి. ఒక్క నిమిషం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది డౌన్ సైడ్. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఎక్కడ 29th ఆగస్ట్. ఓకే. 29th ఆగస్ట్ ఇక్కడ నుండి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఫస్ట్ చేయాల్సిన పని అయితే ఇది. అండ్ ఇంకొక లైన్ గీసుకోండి. ఇంకొక లైన్ ఏదంటే పైన 24,750 దగ్గర ఒక హారిజాంటల్ లైన్ అయితే గీసుకోండి. ఒక్క నిమిషం. 24,750 దగ్గర ఒక హారిజాంటల్ లైన్ కాదు, ఒక జోన్ అయితే ఉంది అక్కడ. ఓకే. 24,750 నుంచి 755 ఇది ఒక జోన్. 24,750 టు 755 ఇది ఒక జోన్. ఇంతే అండి. రేపటి అనాలిసిస్ అయితే ఇంతే. ఈ 2 లైన్స్ అయితే డ్రా చేసాం. పైన ఒక 750 దగ్గర అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి. కింద ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఈ 2 జోన్స్ మధ్య అయితే సేఫ్ ప్లేయర్స్ అయితే అవాయిడ్ చేయండి రేపు ట్రేడ్ చేయడానికి. అండ్ రిస్కీ ప్లేయర్స్ అయితే ఈ జోన్ మధ్యలో ట్రేడ్ చేయాలనుకుంటే చేయండి. మీ ఇష్టం. ఇంకా రేపటి అనాలిసిస్ ఎలా చేద్దామంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి 24,760 లెవెల్ గాని బ్రేక్ అయితే ఒక్క నిమిషం అండి. ఓకే. మార్కెట్ ఫ్లాట్ గాని ఓపెన్ అయితే ఒకవేళ డౌన్ సైడ్‌కి వచ్చే పనైతే ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఒకటుంది. ఇది మంచి సపోర్ట్ అండి. 1, 2, 3 టోటల్‌గా 3 డేస్ ఉంది. 3 డేస్ పాయింట్. ఇది ఒక్క ఇది 29th ఆగస్ట్ అండ్ ఫస్ట్ అండ్ ఇది థర్డ్. 29th, 2nd అండ్ 3rd 3 డేస్ సపోర్ట్ అయితే తీసుకుంది. కాబట్టి రేపటి రోజున ఇది గాని బ్రేక్ చేస్తే భారీ ఫాల్ అయితే చూడొచ్చు రేపైతే. ఇది గాని బ్రేక్ చేయకుండా బై అండ్ డిప్స్‌లో మార్కెట్ ఉంటే మాత్రం ఇక్కడి నుంచి రివర్సల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ మార్కెట్ గాని ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కి వస్తే ఇక్కడ ఒక సీఈ ట్రేడ్ అయితే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ అది గాని సీఈ ట్రేడ్ ఎస్ఎల్ గాని హిట్ అయితే దెన్ ఇమ్మీడియేట్‌గా పీఈ పొజిషన్ కన్వర్ట్ చేసుకొని ఒక మంచి డౌన్ ఫాల్ అయితే చూడొచ్చు రేపటి రోజు. ఒకవేళ ఈడ గాని సపోర్ట్ తీసుకుంటా ఉంటే మాత్రం దెన్ మళ్ళీ 750 అయితే ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా 750 అయితే పెట్టుకోవచ్చు. ఓకే. ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ ఒకేసారి పైకి వెళ్తా ఉంటే ఒక 15 మినిట్స్ క్యాండిల్ అయితే క్లోజింగ్ చూద్దామండి. 24,750 పైన ఏమైనా ఒక 15 మినిట్స్ క్యాండిల్ కోసం వెయిట్ చేసి 15 మినిట్స్ క్యాండిల్ 24,760 పైన గాని క్లోజ్ అయితా ఉంటే
అంటే 750 మన బ్రేక్అవుట్ పాయింట్. 760 పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఆ తర్వాతే మనం ఒక మంచి అప్‌సైడ్ ర్యాలీ అయితే చూస్తాము. 750 పైన ఎంట్రీ పాయింట్ కాబట్టి 850-900 వరకు అయితే మన టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. కాకుంటే క్వాంటిటీ కాస్త తగ్గియండి. ఎందుకంటే రెసిస్టెన్స్ అయితే ఉన్నాయి. 24,800, 850, 900 ఎక్కడ చూసినా రెసిస్టెన్స్ ఉన్నాయి పైన. కాబట్టి కొద్దిగా రేపు ఒక్కరోజు క్వాంటిటీ తగ్గిద్దాం. క్వాంటిటీ తగ్గించి మనం పొజిషన్ అయితే తీసుకుందాం. అదే రేపటి రోజున ఈ ట్రెండ్ లైన్ గాని బ్రేక్ అయితే మాత్రం మనం ఒక మంచి డౌన్‌ఫాల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఐ హోప్ మీకు నా అనాలిసిస్ అయితే ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. ఓకే. అదే ఫ్లాట్ అయితే చెప్పాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మనం ఖచ్చితంగా ఒక అప్‌సైడ్ మొమెంటే చూద్దాము. కాకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఎక్కడైనా కానియండి 800 దగ్గరైనా ఓపెన్ అవ్వండి, 850 దగ్గరైనా ఓపెన్ అవ్వనండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్ లోపలికొచ్చిందనుకోండి, 750 వస్తే మాత్రం మీరు ఒక పుట్ పొజిషన్ అయితే ఇనిషియేట్ చేయొచ్చు. మళ్ళీ డౌన్ సైడ్ టార్గెట్ వచ్చి ఈ ట్రెండ్ లైన్ వరకు అయితే పెట్టుకోవచ్చు. ఏం చెప్తున్నా అంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 800, 820, 830 అక్కడ గాని గ్యాప్ అప్ ఓపెన్ అయితే దెన్ ఫస్ట్ 5 మినిట్స్‌లోనే అంటే షార్ప్ ఫాల్ వచ్చేసి 750 మన రేంజ్ లోపలికి వస్తే దెన్ మనం ఒక డౌన్ సైడ్ మొమెంటం అయితే చూడొచ్చు ఈ ట్రెండ్ లైన్ వరకు. ఒకవేళ ఆ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయితే దెన్ ఫర్దర్ ఫాల్ అయితే కంటిన్యూ అవుతుంది రేపటి రోజు. అదే గ్యాప్ ఓపెన్ అయింది సస్టైన్ అవుతుందనుకో ఒక 15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ వదిలేయండి. 750 పైన అక్కడ పైన 750 750 పైన సస్టైన్ అవుతుంటే మాత్రం మనం కాల్ పొజిషన్ అయితే చూద్దాం రేపటి రోజున. ఇంకా టార్గెట్ మీకు ఆల్రెడీ చెప్పాను 24,850-900 అయితే వెళ్తుంది. అదే గ్యాప్ డౌన్ మన మార్కెట్ క్లోజింగ్ వచ్చి 24,700. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఒక ట్రెండ్ లైన్ అయితే ఉందండి. ఈ ట్రెండ్ లైన్ పైన సస్టైన్ అవుతుంటే మనం కాల్ పొజిషన్‌లో ఉందాం. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే పుట్ పొజిషన్‌కి వెళ్ళిపోదాం. ఐ హోప్ నా అనాలిసిస్ అయితే నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండండి. అలాగే టెలిగ్రామ్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. టెలిగ్రామ్‌లో ఫ్రీగా ట్రేడ్స్ అయితే ఇస్తున్నాను. అలాగే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు చేసిన ఈ అనాలిసిస్ ఏమైనా అగైనెస్ట్‌గా వెళ్తుంటే నేను టెలిగ్రామ్‌లో దాన్ని కరెక్ట్ చేయడానికి అప్డేట్ చేస్తానండి. సో, టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.